అవినీతి అంటేనే జంకు, మరికొందరికి ఇష్టమైన కష్టపడకుండా వచ్చి చేరేటువంటి రోగం. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా సాగిన తంతు ఇదే. ఇప్పుడు ఇంకనూ ఇదే కొనసాగుతుంది. వార్తా కథనాలు వచ్చినా పట్టి పట్టనట్టు వ్యవహరించిన తీరు ఆనాటి కేసీఆర్ సర్కార్ది. అదే వారిని అపర కుబేరులను చేసింది. అన్ని శాఖల్లోనూ ఇదే అమలు జరిగింది. అయితే పేదవాడి నడ్డి విరిగింది, జేబులు ఖాళీ అయిపోయాయి. ఏసీబీ దాడులు నిద్రలో జారిపోయాయి. వెరసి కన్నెరి చేసిన సామాన్యుడు ఓటుతో బుద్ధి చెప్పి మార్పు కోసం తెరతీశారు. అవినీతి ఆరోపణలతో ఉన్న అధికారులపై రేవంత్ సర్కార్ ఏ పార్టీ చర్యలకు పూనుకుంటుందో చూడాలి. అయితే విజిలెన్స్ పనితీరు సక్రమంగా ఉన్న ప్రభుత్వానికి నివేదికలు పంపిన కేసీఆర్ చర్యలకు దిగకపోవడం, అధికారుల్లో భయం లేక ఇష్టానుసారంగా వ్యవహరించి జనాన్ని చాలా ఇబ్బంది పెట్టడం, ఇదంతా లంచాలకు కూడా తెగబడడం భారీ స్థాయిలో జరిగింది. ఇక గత 10 ఏళ్ల విజిలెన్స్ నివేదికలు పరిశీలిస్తే ఒళ్ళు గగురు పొడిచే అంశాలు, పట్టినట్టు సాగించినటువంటి తీరు, కోట్లాది రూపాయలు వెనకేసుకున్న రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, జిహెచ్ఎంసీ శాఖలు వ్యవస్థల పనితీరు మెరుగుదలకు చూపిస్తూ విజిలెన్స్ విభాగం 123 రిపోర్ట్లను ప్రభుత్వానికి ఇచ్చింది. అత్యధికంగా వ్యవసాయ శాఖపై 20, పురపాలక శాఖపై 17 రిపోర్ట్లను ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతోటి గత 10 ఏళ్లలో జనం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసే 1215 అలర్ట్ రిపోర్ట్లను కూడా ఇచ్చేసింది. తక్కువగా ప్రజలకు మిగిల్చింది అప్పులు. రెవెన్యూ, పురపాలక, కార్మిక, ఉపాధి శాఖలు ఫస్ట్ లైన్లో ఉన్నాయి అని గట్టిగా చెప్పొచ్చు. భారీగా అవకాశాలపై 768 రిపోర్ట్స్ వచ్చాయి. అవినీతి కేసుల్లో ఉంది. ఏమాత్రం జంకు బొంకు లేకుండా కొనసాగుతున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే రేవంత్ సర్కార్ మీద జన ఆగ్రహం చూడాల్సి వస్తుంది. అవినీతికి పాల్పడితే కన్ను కొడుకునైనా కూతురైనా సరే వదిలేది లేదన్నటువంటి పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అయితే బీఆర్ఎస్ పాలనలో అవినీతి అధికారులపై తీసుకున్న చర్యలు మాత్రం బేష్ అనేది చెప్పాలి. ఎందుకంటే వారిని వెనకేసుకొచ్చి జనం సొమ్మును కొల్లగొట్టండి చెప్పి భరోసా ఇచ్చినటువంటి నాటి సీఎం కేసీఆర్. వారే పూర్తి బాధ్యత వహించిన శాఖలపైన కూడా భారీగా కంప్లైంట్స్ వచ్చినా వాటి మీద విజిలెన్స్ రిపోర్ట్స్ పరిశీలించి చర్యలు తీసుకోవడంలో విఫలమైన రిపోర్ట్స్ విషయం పూర్తిగా లైట్ తీసుకోవడంలో ఎంతటి మర్మం దాగి ఉందో ఇక్కడ అర్థమవుతోంది. మొత్తం మీద 3336 విజిలెన్స్ రిపోర్ట్స్లో 1230 సీరియస్గా ఉన్నవే తెలిసినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే తంతు కొనసాగుతున్న కేసీఆర్ అంటించిన రోగం ఇప్పటికీ అన్ని శాఖల్లో కొనసాగుతుంది. సమాచార హక్కు చట్టంతో రిపోర్టులు బయటకు రావడం కేసీఆర్ బండారం ఒక్కసారిగా బట్టబయలైంది. ఈయన గారు ఓడిపోవడానికి మరో కారణం. ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కగా నడపాల్సింది పోయి నిద్రలో జోగి అక్రమార్కులకు తెరలేపింది. యథేచ్ఛగా కోట్లు వెనకేసుకున్న కేసీఆర్ రేవంత్ సర్కార్ వేసే కేసులకు సమాధానం చెప్పాల్సి ఉంది. అలర్ట్ నోట్స్, సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్, రిపోర్ట్స్లు ఇటువంటివన్నిటికీ సంబంధిత అధికారులు, విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ పంపిన చర్యలు తీసుకోకపోవడంలో కేటీఆర్ల నిర్లక్ష్యం, అవినీతి ఏ రకంగా ఉందన్నది దీంతో పాటు స్పష్టమైంది. అవినీతి జరిగే అవకాశాలున్న విభాగాలపై ముందుగానే పసిగట్టి సూచనలు చేసిన తోసి తన పని తాను చేసుకుంటూ పోయాడు కేసీఆర్. సంబంధిత శాఖలు, విభాగాలు హెచ్ఓడీలకు పంపేసి చేతులు దులుపుకుంది. అవినీతికి పాల్పడిన అధికారుల మీద చర్యలు తీసుకోకపోవడం శిక్ష పడుతుందనేటువంటి భయం వారిలో లేకుండా ప్రభుత్వ ఖజానాకు ఇష్టానుసారంగా గండి కొడుతూ కనిపించిన ఆయన ఏ పార్టీ చర్యలు తీసుకోకపోవడం ఇక్కడ స్పష్టంగా కనబడింది. రెవెన్యూ, మున్సిపల్, ఆర్టీఏ, పంచాయతీరాజ్ శాఖల సంగతి వారి పనితీరు జనాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి తీరు. మిగతా వివరాలన్నీ రాబోయే వీడియోలో చూద్దాం.